ఓన్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు సే. ఒకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అన్న తెలుగే, మా దేవుడు చాలా మంచోడు. నాకు ఆ దేవుడు రవణ. నాలాంటి అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక ఛాన్స్ ఇచ్చి ప్రోత్సహించి ఒక ఈ సినిమాకి అంతటికీ ఐ వుడ్ సే యు ఆర్ ద ఫాదర్ అన్న. ఒక తండ్రి ఎలాగైతే కొడుకుని ముందుకు నడిపిస్తాడో, ఐ థింక్ ఐ బిలీవ్ దట్ బికాజ్ యు ఆర్ దేర్. అలాగే యూ హ్యావ్ లెడ్ మీ. ఎందుకంటే నిజమన్నా, ఎందుకంటే కార్తిక్ కూడా నాకు అదే చెప్పాడు వెన్ హీ వాజ్ ఫస్ట్ ఈ ఈగిల్ మూవీ ఓకే అవడన్నప్పుడు. హీ సెడ్ క్లియర్లీ సెడ్ దట్ ఐ నో వీఆర్ ఫ్రెండ్స్ బట్ ఐ కెనాట్ పుష్ యూ until unless Raviteja Anna finalize it. And he was very open and I was in a very tension Anna aa roju. 3 tracks chesanu pampinchamu and I was in a very desperate mode. Asala anna em annaru, anna em chepparu, nachinda nachaleda anna oka chinna doubt, fear, nervousness, ambitious. And thank you Anna so much for your love and for taking me on board, and especially to say that Karthik kuda నాకు చెప్పినప్పుడు he was like, Raviteja sir ki నచ్చినప్పుడే you are on the board, otherwise you are not. So అని ఆయన క్లియర్గా చెప్పారు. So I was eagerly waiting upon your call and what you would say. And నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఢిల్లీ, నేను ఇందులో దాపరికాలు ఏం లేవు ఇంకందులో. చలో. సో అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, ఈగిల్ ప్రాజెక్ట్. ఇట్స్ ఏ ప్రెస్టీజియస్, అంబిషియస్, లవింగ్, హార్ట్ వార్మింగ్ ప్రాజెక్ట్ ఫర్ మీ. అండ్ నువ్వు ఎన్ని ట్యూన్లు అడిగినా నేను అందిస్తానన్నా నీకు. ఐఎమ్ జస్ట్ ఎ కాల్ బిహైండ్ అంతే. యూ జస్ట్ హ్యావ్ టు నెక్స్ట్ ప్రాజెక్ట్స్లో నన్ను గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ థింగ్, రవితేజ గారికి వెళ్ళడం అన్నది నార్మల్గా మ్యూజిషియన్స్కి ఎవరికైనా ఇట్స్ వెరీ టఫ్ బికాస్ ఈజ్ ఎ స్టార్, ఇంపెకబుల్ స్టార్.